ఆక్రమణల తొలగింపు వ్యవహారంపై మాజీ మేయర్ పాక సురేష్ను ఉద్దేశించి ఓ స్థానిక నాయకుడు తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తమ డివిజన్ రోడ్డు నిర్మాణం, కాల్వ పనుల సమయంలో తమ ఇంటి ముందు ఉన్న నిర్మాణాలు తొలగించి ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. ఆ సమయంలో ఎదురైన అవమానాన్ని ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రస్తుతం మీ ఇంటి సమీపంలో జరిగిన ఆక్రమణల తొలగింపు చర్యలపై స్పందిస్తూ గతంలో ఇతరులకు జరిగిన ఇబ్బందులను కూడా గుర్తుపెట్టుకోవాలని సూచించారు. సచివాలయం ఉద్యోగస్తుడు సురేష్ అనే వ్యక్తి ప్లానింగ్ సెక్షన్ అతను మా కాడికి వచ్చాడు. ఈ లేడీస్ అందరూ కలిసి ఒక 10 మంది కలిసి రోడ్డు వేసుకోండి, కాలువలు వద్దని చెప్పేసి ఒక లెటర్ నాకు రాయించారు. ఇక్కడ ఉండే లేడీస్ అంతా ఫ్యామిలీ అంతా కలిపి రాయించారు. నేను ఆ లెటర్ తీసుకొని కమిషనర్కు గ్రీవెన్షియల్ ఇచ్చా. గ్రీవెన్షియల్ ఇచ్చిన తర్వాత ఓన్లీ వాటర్ కోసమే కాలువ కొడుతున్నాము అని చెప్పాడు. సరే, వెనక బాత్రూమ్స్ ఉన్నాయి, మేము దాదాపు 30 ఏళ్ళ నుంచి ఉన్నాము, ఆ వాటర్ కోసం మేము కాలువ తోగాల్సిన అవసరం లేదు, రోడ్డు లెవెల్ వేసుకుంటే వాటర్ వెళ్ళిపోతాయని చెప్పి నేను ఆల్రెడీ కమిషనర్ గారు చెప్పాను. కానీ కమిషనర్ గారు లేదు, ఖచ్చితంగా కాలువ దీనికి కొట్టాల్సిందే అన్నాడు. సరే, దానికి సంబంధించి ఏమైనా ఉంటే పేపర్ ఉంటే మాకు ఇవ్వండి, మేము దాన్ని చూసుకుంటామని చెప్పా. సురేష్ అనే సచివాలయం ఉద్యోగస్తులు ప్లానింగ్ సెక్షన్ అయినా ఇందాక కూడా ఫోన్ చేస్తే నువ్వు ఏఈతో మాట్లాడుకో, డీఈతో మాట్లాడుకో, నేను హాస్పిటల్లో ఆడుండా నా కాడికి వచ్చాడు. మొన్న ఒక 2 రోజుల ముందు వచ్చి నువ్వు విత్డ్రా చేసుకున్నట్టు సంతకం పెట్టు తమ్మి అని వచ్చాడు. నేను ఎందుకు విత్డ్రా చేసుకుంటాను? ఒక 5 మంది ఎవరో వాళ్ళకి నచ్చిన వాళ్ళు పెట్టినారు. పాకా సురేష్ ఆ కార్పొరేటర్, వైసీపీ కార్పొరేటర్ ఏమవుతుందంటే అతనికి దోచుకోవడం తప్ప ఏమీ లేదు. ఆల్రెడీ 30 ఏళ్ళ నుంచి ఉండే రోడ్డు ఈ రోడ్డు వాళ్ళే వేశారు. రెడ్డి అనే కాంట్రాక్టర్ అక్కడ రవీంద్రలో కాంట్రాక్ట్ వేశాడు, మన నైపుకోట్లో కాంట్రాక్ట్ వేశాడు. అంతా నాసికం క్వాలిటీ లేని వ్యక్తి. నేను ఆల్రెడీ జగనన్న కంప్లైంట్ ఇస్తే అక్కడ కూడా నాది క్లోజ్ చేసుకున్నారు. నేను అతను విత్డ్రా కాలే, మీద కంప్లైంట్ క్లోజ్ అయింది, నాకు మెసేజ్ వచ్చింది. ఏఈ మీద డీ మీద కంప్లైంట్ ఇస్తే ఏం లేదండి, ఇక్కడ ఏఈ డీలు సచివాలయంలో లంచాలకు అలవాటు పడి వాళ్ళంతా కాంట్రాక్ట్తో కుమ్మతయ్యి వీళ్ళంతా చేస్తున్నారు. ఇప్పుడు సురేష్ అనే వ్యక్తి ప్లాన్ సెక్షన్ ఫోన్ చేస్తే 4 కంప్లైంట్ ఇచ్చాను అని, మళ్ళీ ఇతను ఇవ్వలేదే, వాళ్ళు ఇవ్వలేదే. ఇక్కడ 10 ఇళ్ళు ఇవ్వకుండానే 10 ఇళ్ళకి వాళ్ళు ఒక 4 రాసుకొని సంతకాలు పెడితే రోడ్డు వేయడము. రోడ్డు వేసుకొని రా నాయన, రోడ్డు బాగాలేకుంటే వేయని రా నాయన అని మేమంటా అంటే లేదు, మేము కాలువ కొట్టాలంట. పోనీ కాలువకు సంబంధించి నేనేమడిగాను అతను సురేష్ అనే ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్కి, అయ్యా నువ్వు ప్లానింగ్ సెక్షన్ కదా, నీ దగ్గర ఉండే కాపీ అది వాటర్ కాలువకు అటాచ్మెంట్ ఏమైనా వచ్చిందా, నీ టెండర్ కాపీలు ఏమైనా ఉందా, మాకేమంటే నువ్వు ఓడర్ అడిగేదానికి అంటున్నాడు. అతను వరస్ట్గా ఇమీడియట్గా సురేష్ అనే వ్యక్తి ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ని సస్పెండ్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. అయితే వెరిఫికేషన్ రాడు. సరే, ఇప్పుడు వేయి రావాలి కదా, డిఈ రావాలి కదా, ఇప్పుడు ఇంత జరుగుతుంది, ఏఈ కానీ డీ కానీ వస్తున్నాడా? ఏం లేదు, ఎవడు రాడు ఇడికి. పెడితే వాటర్కు దీనికి ఏం సంబంధం నాకు అర్థం కాలే. పైనుంచి వాటర్ పడితే ఇడెందుకు నిలబడతాయి? ఆడ కాలువ ఉందినా నైనా అంటే కాలువ పడించుకోవడంలే. ఆడ కాలువ ఉంది, లిటిన్ బాత్రూమ్ కాలువ ఉన్నాయంటే దానికి సంబంధం సుందరీకరణ కోసం పైన నీళ్లు పడితే నిలబడతాయండి. ఆడ మళ్ళీ యాన్న చూపించు, మా వీడియో మీరు చూపించండి, యా నిలబడతాయో. కలెక్టర్ కాదు మేము సంబంధించిన వాళ్ళకి ఇంకా ఇమీడియట్గా దాని మీద కంప్లైంట్ ఇస్తాము. ఇంకా స్పందించకుండా కనుక మేము మన కమిషన్ ఆఫీస్ కాడ అందరం కలిసి ధర్నా కూడా సిద్ధంగా ఉంటాం. ధర్నా కూడా 2 సోమవారం గ్రీవెన్షియల్లో ధర్నా కూడా కూర్చుంటామని మేము విన్నవించుకుంటున్నాం.